అందరికీ నమస్కారం. నా పేరు దివ్య దత్తాత్రేయ. ఇది నా డెబ్యూ ఫిలిం. సింగిల్ రాజు సినిమా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా డైరెక్టర్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ బీయింగ్ చోజన్ ఇన్ దిస్ ఫిల్మ్. ఇంకా ఈ మూవీ గురించి చెప్పాలంటే ఈ షూట్ అంతా మాకు ఒక ఫన్ లాగా అయిపోయింది. ఒక పిక్నిక్ వెళ్ళినట్టు, ఒక ట్రిప్ లాగా ఎంజాయ్ చేసినట్టు. ఐ ఎంజాయ్డ్ అలాట్ డూయింగ్ దిస్ క్యారెక్టర్. అండ్ నాకు తెలిసి ఇంకా క్యారెక్టర్ గురించి ఎప్పుడేం రివీల్ చేయకూడదు అనుకుంటా. సో నేమ్ కూడా చెప్పకూడదు కదా. క్యారెక్టర్ యాక్చువల్లీ నేను రాణి క్యారెక్టర్ చేశాను సింగిల్ రాజు మూవీలో. నా క్యారెక్టర్ నేమ్ రాణి. ఐ డిడ్ వన్ ఆఫ్ ద లీడ్స్. సో థ్యాంక్ యూ సో మచ్ అవర్ డైరెక్టర్. అండ్ ఇక్కడ వచ్చిన అందరికి చాలా చాలా థ్యాంక్ యూ. మన యాంకర్ గారికి, మన చీఫ్ గెస్ట్ వేణు సార్కి, అందరికి. సో థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్ డియర్. నేను ఆ మండపంలో కూర్చొని పాపం బ్రేకప్ అయిన విషయం బాధపడుతున్నట్టుగా అయితే ఇందాక గమనించాము. అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత అసలు ఆ కథ ఏందో తెలుసుకుంటాం. వెంటనే మౌనిక గారు. హలో అండి, అందరికి థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి, ప్రెస్ కి థ్యాంక్ యూ. ప్రెస్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. మా మూవీని బాగా ప్రమోట్ చేసి అందరూ వచ్చి మా మూవీ చూసేలా చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వండర్ఫుల్ మ్యూజిక్. నాకు మైక్ ఇస్తే భయం వస్తుంది ఫస్ట్. యా, సో ఈ మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయిన వరకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ప్రతి ప్రాబ్లమ్ ని ఫేస్ చేసి ఈ మూవీ వర్కౌట్ అయ్యేలా చేసింది డైరెక్టర్, ప్రొడ్యూసర్, రైటర్, ఎవ్రీథింగ్. శశి, యూ మేడ్ ఇట్ వర్క్. ఇట్స్ యువర్ హార్డ్ వర్క్. శశి మూవీ చేయడానికి వాళ్ళ ఊరు మొత్తం సపోర్ట్ చేశారు. ఊరు మొత్తం తిరిగి షూట్ చేసా, ఊరు మొత్తం సపోర్ట్ చేశారు. ప్రతి ఒక్క ఇంటి నుంచి వచ్చి సపోర్ట్ చేశారు. ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ థింగ్. And all the very best, Shashi. I hope this works for everyone. Congratulations. Okay, thank you. Bye-bye. థ్యాంక్ యూ సో మచ్ డియర్. అదే తెలంగాణలో ఉండే ప్రేమ అంటే, మా ఊరు పిల్లగాడు ఏమైనా చేస్తుందంటే మనసు కాదు, కష్టమైనా సరే, ఇంట్లో ఏం లేకపోయినా సరే కుండలు ఏమన్నా ఉంటే తీసి పెట్టడం అనేది తెలంగాణ వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమ. మన ఊరు పిల్లగాడు ఏమైనా చేస్తుందంటే సపోర్ట్ చేయకుండా ఉంటామా? అందుకే వాళ్ళు ఊరోళ్ళందరూ సపోర్ట్ చేసిండ్రు. అది మీరు ఏ ప్రాంతంకి వెళ్ళినా, అంటే తెలంగాణలో ఏ మారుమూల విలేజ్కి వెళ్ళినా కూడా అలాగే సపోర్ట్ చేస్తారు. అదే మా తెలంగాణలో ఉండే ప్రేమ. సో థ్యాంక్ యూ సో మచ్. ఊరోళ్ళందరికీ మీ ఊరు పేరు చెప్తే ఒకసారి. మా ఊరు పేరు విష్ణూరు. ప్రస్తుతం ఇప్పుడు అది విష్ణుపురంగా విష్ణుపురంగా రూపుదిద్దుకుంది. కానీ విష్ణుపురం కి సంబంధించినటువంటి శశి వర్మ ఈరోజు సినిమా గ్లిమ్స్ తీసుకొని వచ్చింది. రేపు సినిమా థియేటర్ లోకి వచ్చిన తర్వాత ఊళ్ళందరం మనం, మీతో పాటు నేను కూడా వచ్చి సినిమా చూస్తా. సురేష్ బాబులు గారు, ఈ తమ్ముడిని చూస్తే నాకు మస్తు ఇష్టం. ఎందుకంటే ఈ తమ్ముడు చేసిన మ్యూజిక్ అంటే చెవ్వు వేసుకుంటారు అంటారు కదా, అవి అట్లా అనిపిస్తుంది. నువ్వు ఎందుకని నువ్వు ఇటు మ్యూజిక్ చేస్తావు, అటు బ్యాక్గ్రౌండ్ చేస్తావు. ఎందుకట్లా రెండు చేస్తున్నావు, రెండు సంపాదనలా? అట్లాగా సినిమా ఒప్పుకుంటే రెండు చేయాలి. అట్లుంటదా? ఏదేమైనా కానీ రెండు సైడ్లు ప్యాకెట్లు అడుగు, మరి ఇస్తారు అన్ని కలిపి. రెండు ముచ్చట్లు మా తమ్ముడు సురేష్ బాబుని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను సినిమాకి సంబంధించి. ముందుగా ఈ సినిమాని బ్లెస్ చేయడానికి వచ్చిన మీడియా అన్నలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే అన్న ఎంతో బిజీగా ఉండి కూడా ఈ సినిమాకి సపోర్ట్ చేద్దామని ఈ సినిమాని బ్లెస్ చేయడానికి వచ్చిన వేణు ఉడుగుల అన్నకు నా హృదయపూర్వక ధన్యవాదాలు టీం తరఫున. ఈ సినిమా గురించి ఇప్పుడు ఏం చెప్పానండి. సినిమా ఇంకా చాలా ఫంక్షన్స్ ఉన్నాయి, వాటిల్లో చెప్తా. ఇక్కడ నేను ఒక ఇద్దరికి ముఖ్యంగా వాళ్ళకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, థ్యాంక్స్ చెప్పి తర్వాత మిగతా వాళ్ళ గురించి మాట్లాడతా. శశి ఈ స్టేజ్ మీద నిలబడి ఈ సినిమాని కంప్లీట్ చేయగలిగిందంటే ఇద్దరు కారణం అండి. వాళ్ళ మదర్ అండ్ ఫాదర్. వాళ్ళిద్దరిని ఒక్కసారి స్టేజ్ మీద రారు. బాబాయ్, అమ్మరా రారా ఒకసారి రామ్మ. అంటే ఒక కొడుకు చదువుకునేటప్పుడు ఆ జాబ్ ఖర్చులు దాడాడు.
స్కూల్ ఫీజులని అవని ఇవని ఖర్చులు పెడతారు, వాడు ఏదో బాగుపడతాడని ఏదో హెల్ప్ చేస్తుంటారు, కొడుకు కాబట్టి చేసుకుంటూ వెళ్తారు. కానీ ఇది ఒక సినిమా రంగం. ఇక్కడ సినిమా తీయడం కోసం తన ఏమంటారు ఒరిజినల్ టాలెంట్ ని బయటకు తీసుకెళ్ళాలి, నేను వెళ్ళాలి సినిమాల్లో నిలదొక్కోవాలని ఆయన డ్రీమ్ కి సపోర్ట్ చేయడం అంటే చిన్న విషయం కాదు. డాడీ మీరు అసలు ఒక తండ్రిలాగా కాకుండా ఒక అన్నలాగా ఒక ఫ్రెండ్ లాగా శశికి మీరు చాలా హెల్ప్ ఉన్నారు. వీళ్ళు ఎట్లా అంటే సినిమా షూట్ జరుగుతుంటే అమ్మ పొద్దంతా వంటలు వండి పెట్టుకుంటా, ఆర్టిస్టులకు వంటలు వండి పెట్టుకుంటా, టీంకి వంటలు వండి పెట్టుకుంటా పని చేసుకుంటూ అట్లా సపోర్ట్ చేసారు వీళ్ళిద్దరు. నాన్న ఎమోషనల్ గా ఫినాన్షియల్ గా చేస్తే అమ్మ కూడా కంప్లీట్ ఎమోషనల్ గా హెల్ప్ చేసారు. వీళ్ళిద్దరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే శశన్నకు మీరు తోడుండడం వల్లనే ఈ సినిమా ముందుకు వెళ్ళిందని నేను అనుకుంటున్నా. కూర్చోండి. థ్యాంక్ యూ. అలాగే శశి గురించి ముందు మాట్లాడుతాండి. విశ్వాస్ అన్న ఆయన డాక్టర్ గా జాబ్ చేసుకుంటూ ఆయనకు ఒక డ్రీమ్ ఉంది సేమ్ శశికి ఉన్నట్టే. ఆ డ్రీమ్ కోసం ఇటు సైడ్ జాబ్ ఇటు ఇది చేసుకుంటూ దీంట్లో నిలదొక్కోవాలి, మన టాలెంట్ ఏందో చూపెట్టుకోవాలని చాలా కష్టపడి చాలా లో నుంచి వచ్చిండు. ఈ సినిమా త్రూ మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అన్న. ఆల్ ది బెస్ట్. అండ్ ఈ సిస్టర్ దివ్య గారి గురించి నాకు శశన్న చెప్పిండు 2-3 టైమ్స్. చాలా లో ప్రొఫైల్ అన్న, వాళ్ళు చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి కష్టపడుతుందన్న, అందుకే మనం ఈ సినిమాలో తీసుకున్నాం, మంచి పర్ఫార్మర్ అన్న అని చెప్పిండు. నేను కొంత సినిమా చూసినప్పుడు ఆమె పర్ఫార్మెన్స్ చూసినా చాలా బాగుందండి మీ పర్ఫార్మెన్స్. ఆల్ ది బెస్ట్ అండి. నేను దీంతోనే మీ మేడంతో మౌనిక గారితో 2 ఫిలిమ్స్ చేసిన. హరికథ అనే వెబ్ సిరీస్ చేసిన అండి. దాంట్లో అదిరిపోయిందండి మీ పర్ఫార్మెన్స్. నేను చాలా సార్లు చెప్పుదాం అనుకున్నా, మనం కలవలేదు. దీంట్లో కూడా చూసిన అండి, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మర్. మీ గురించి చెప్పాల్సిన పని లేదు. మీకు కూడా ఆల్ ది బెస్ట్ అండి. మా టీం అందరినీ ఈ సినిమా చిన్న సినిమా అండి, సొంత ఖర్చులతోని సొంత డబ్బులతోని అక్కడిక్కడ అప్పులు తెచ్చి ఏదో కష్టపడి కింద మీద పడి చేసిండు. ఈ సినిమాని మీడియా సపోర్ట్ తోని జనాల్లోకి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమాకు పనిచేసిన ప్రతి టెక్నీషియన్ కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇందాకలా అది విజువల్ కొంచెం డిఏ ఇష్యూ అంటే రాంగ్ ఫైల్ వచ్చిందండి, క్షమించండి. ఈవినింగ్ కి మంచి హై క్వాలిటీ హెచ్డి ఫార్మాట్ లో రిలీజ్ అవుతుందండి యూట్యూబ్ లో. సారీ అండి. థ్యాంక్ యూ అక్క. మీకు కూడా థ్యాంక్స్ అక్క. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ బొబ్బిలి గారు. ఇక డాక్టర్ విశ్వాస్ గారు, నేను చెప్పొద్దు అనుకున్నాను, సురేష్ గారు రివీల్ చేసేసారు. అయితే డాక్టర్ విశ్వాస్ గారు, హీజ్ అ డాక్టర్ యాక్చువల్లీ. తను డాక్టర్ గా ఉండి ఒక 9 సంవత్సరాలుగా మన శశి వర్మతో ట్రావెల్ చేస్తూ సినిమా చేయాలి అనే ఒక గట్టి సంకల్పంతో, అంటే ప్రొఫెషన్ చాలా సీరియస్ ప్రొఫెషన్ అయినప్పటికీ కూడా సినిమా మీద ఉన్నటువంటి ఇష్టము, ఒక ప్యాషన్ మనిషిని ఎటువైపు తీసుకెళ్తుంది అంటారు కదా. డాక్టర్ గారు హీరో అయ్యారు. మామూలుగా హీరోయిన్లు డాక్టర్ కావాలని హీరోయిన్ అయ్యామంటారు, మీరు డాక్టర్ అయ్యాక మళ్ళీ హీరో అవుతున్నారు. ఎనీ కంగ్రాచులేషన్స్ అండి. మీ ఎక్స్పీరియన్స్ 2 మాటలు. ముందుగా నన్ను కన్నా నా తల్లిదండ్రులకి నమస్కారం. ఇక్కడికి ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. వచ్చినందుకు థ్యాంక్ యూ అండి. నాకు కొత్త ఇదంతా, సో ఎవరన్నా హర్ట్ చేసింటే వెరీ సారీ. సురేష్ బొబ్బిలి, థ్యాంక్ యూ సో మచ్. మీ మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీ. మీరు ఫస్ట్ చేసినప్పటి నుంచి నేను చాలా ఫాలో అవుతున్నాను మీ మ్యూజిక్ ని. సో ఇట్ ఈస్ లైక్ ఇంపెకబుల్. అండ్ శశి, సో నా తమ్ముళ్ళలాగే నేను లైక్ చంద్రబాబు గారు చెప్పినట్టు లైక్ 7-8 years నుంచి ఒకే గోల్ పెట్టుకొని ఇద్దరం చాలా కష్టపడి చాలా అభివృద్ధి తిరిగి కాళ్ళు అరిగిపోయి తిండి లేక సో చాలా తిరిగాను. లాస్ట్ కి తను ముందుకు వచ్చి అన్న ఒకటి చేద్దాం, అన్న ఒక ప్రాజెక్ట్ మనమే చేద్దాము, నేను గైడ్ చేస్తా ఫండ్స్ అని చెప్పి చాలా చాలా కష్టపడి అరేంజ్ చేసి ఇప్పుడు ఈ పొజిషన్ లో నిలబెట్టాడు. థ్యాంక్ యూ సో మచ్ శశి. అండ్ ఇందాక సురేష్ బొబ్బిలి చెప్పినట్టు ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళడానికి మెయిన్ రీజన్ అన్న అండ్ బాబాయ్. థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఇది జస్ట్ ఈ కంప్లీట్లీ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండి. ఒక మెసేజ్, ఒక ఊర్లో జరిగే ఒక సమస్య గురించి ఒక మెసేజ్ వదిలి మీకు ఎంత ఎంటర్టైన్మెంట్ వేలో చెప్పాము. సో దయచేసి అందరూ మాకు సపోర్ట్ చేసి
ఈ ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విశ్వాస్ గారు. ఇక సినిమాకి సంబంధించిన డైరెక్టర్, ప్రొడ్యూసర్, డైలాగ్ రైటర్, స్క్రీన్ ప్లే ఇట్లా లెక్క పెడితే చాలా ఉన్నాయి. రండి. శశి వర్మ. నిజంగా తమ్ముడు చిన్నోడు. తమ్ముడు చదువు గురించి చెప్పగానే నేను ఫస్ట్ నన్ను అడిగారు, అక్క మీరు వచ్చి మాకు యాంకరింగ్ చేయండి. నేను యాంకరింగ్ పెద్దగా చెయ్యను స్టేజ్ మీద, మనదంతా టీవీలోనే మంచిగా ఉంటది అంటే, లేదక్క మీరు రండి, మీరు వస్తే నాకు తృప్తిగా ఉంటదని. నువ్వు ఏం చేస్తావు, నువ్వు నీ కథ ఏంటి అసలు అంటే, అక్క నేను ఇట్లా ఐఐటి బ్యాక్గ్రౌండ్ లో వదిలేసినానక్క, నేను బీటెక్ ని ఐఐటి వచ్చినాక కూడా నేను వదిలేసి నేను సినిమా అంటే ప్యాషన్ తోటి ఇక్కడికి వచ్చాను, ఇది ఇంట్రెస్ట్ గా ఉండడం వల్ల నేను దాన్ని కూడా వదిలేసి సినిమా మీద ప్యాషన్ తోటి చేస్తున్నానక్క, చేశాను అంటే నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే ఏదైనా ప్రొఫెషన్ ని చాలా గొప్పగా వెళ్తున్న టైం నుంచి మనకి ఇష్టమైన ప్రొఫెషన్ లోకి వెళ్ళి అందులో నిలబడ్డ పిల్లలు అంటే వాళ్ళు ఎంత కష్టపడ్డారో, ఎంత స్ట్రగుల్ అయిందో ఒక ఆర్టిస్ట్ గా నేను ఊహించగలను. సో ఐ సెడ్ ఓకే శశి నేను వస్తాను, నో ప్రాబ్లం అని చెప్పాను. నాకు ఇట్లా ఏమంటారు, ప్రొఫెషనల్ గా చెప్పడం తెలియదు, మామూలుగా మనోళ్ళకి చెప్పినట్టు ముచ్చటి చెప్పినట్టుగానే చెప్తుంటాను. సో ఎనీవే శశి, ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. మీ ఎక్స్పీరియన్స్ చిన్నగా, చాలా పెద్ద ఎక్స్పీరియన్స్ ఉంటది, బట్ చిన్నగా, నా అంత కాకుండా కొంచెం చిన్నగా చెప్పాలి. తప్పకుండా కొన్ని నువ్వు పక్కకుంటే ధైర్యం ఉంటుంది నాకు కొంచెం. బేసిక్ గా మీడియా మిత్రులందరూ కొంచెం మీడియా మిత్రులందరికీ ఒక చిన్న విషయం చెప్పాలి. తమ్ముళ్ళలో ఇదే వస్తా అన్న. బేసిక్ గా నేను కొంచెం నర్వస్ ఉన్నా, ఎందుకంటే టైంకి రావాల్సిన డిఐ ఫైల్ మనకి మిస్ మ్యాచ్ అయ్యి వేరే ఫైల్ వచ్చింది. దాని గురించి మేము కొంచెం నర్వస్ గా ఉన్నాము టీం అందరము. అయితే విషయం ఏంటిదంటే, నేను ఈ కథ రాసేదానికంటే ముందు మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఫ్యూ ఇయర్స్ బ్యాక్, ఒక 4-5 years బ్యాక్ వేణన్న మా ఇంటికి వచ్చాడు. వేణన్న మా ఇంటికి వచ్చినప్పుడు, మా పెద్దనాన్నతో కలిసి వచ్చినప్పుడు, మా పెద్దనాన్న వేణన్నకి నన్ను పరిచయం చేసి ఏం చెప్పాడంటే, వీడికి సినిమాలంటే చాలా ఇష్టం, సినిమాలలోకి వెళ్దాం అనుకుంటున్నాడు, డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నాడు, వేణు నువ్వు సపోర్ట్ చేయాలైతే అని చెప్పేసి మాట్లాడితే, ఏం చదువుతున్నావురా నువ్వు అని చెప్పేసి అనుండే. అయితే అన్న నేను ఇట్లా పలానా ఒక మంచి కాలేజీలో సీట్ కొట్టాను, కాకపోతే నా ఇష్టం అంతా ఇదే ఉంది, సినిమాలలోకి రావాలని ఉంది, మంచి కథలు రాయాలని ఉంది, మంచి సినిమాలు చేయాలని ఉంది. అంటే ఎక్కడ వచ్చిందిరా సీట్ అంటే, నార్త్ లో వచ్చిందన్న, ఒక మంచి ప్లేస్ లో వచ్చింది, ఢిల్లీ సైడ్ వచ్చిందని. అంటే అరే నువ్వు మంచి రైటర్ అవ్వాలంటే, మంచి డైరెక్టర్ అవ్వాలంటే ఫస్ట్ నువ్వు మంచి పుస్తకాలు చదవాలి, మంచిగా ఎక్స్ప్లోర్ అవ్వాలిరా, నువ్వు ఎంత ఎక్కువ తిరిగితే నీ మైండ్ అంతా ఎక్కువ ఓపెన్ అవుద్ది అని చెప్పినప్పుడు నేను దాన్ని చాలా సీరియస్ గా తీసుకొని మా ఇంట్లో వాళ్ళు ఎవరికి చెప్పకుండా నేను ఒక 6 months సౌత్ ఇండియా ట్రిప్ వేసి వచ్చాను. దాని తర్వాత ఇంకొక 6 months నార్త్ ఇండియా ట్రిప్ వేసి వచ్చాను. ఈ ట్రిప్ వేయడంలో భాగంగా నాకు ఒక కథ తట్టింది. ఆ కథని నేను రాసుకొని ఫస్ట్ చెప్పింది విశ్వాస్ అన్నకి, దాని తర్వాత చెప్పింది సురేష్ బొబ్బిల్ అన్నకి. చెప్పిన వెంటనే వీళ్ళిద్దరూ ఆ కథని చాలా అప్రిషియేట్ చేసి, ఇది పక్కా హిట్ అయ్యే కథ, ఇది బాగా ఉంటది, సైమల్టేనియస్ గా ఇది జనాలలోకి వెళ్తుంది, జనాలలో ఒక కొత్త చేంజింగ్ తీసుకొస్తుంది, వాళ్ళ మైండ్ సెట్ ని మారుస్తుంది అని చెప్పేసి సురేష్ బొబ్బిల్ అన్న నాకు చెప్పుండే. మేము కూడా అలా ఒక మా ప్రయత్నాన్ని జనాలలోకి తీసుకురావడానికి చాలా ఇబ్బందులు అవడం, చాలా కష్టం. ఇప్పుడు కష్టాలని చెప్తే అదొక సినిమా అవుతుంది కానీ, దీని తర్వాతకి మళ్ళీ ఒకసారి నేను వేణుని అప్రోచ్ అయ్యి, అన్న నేను నీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ చేద్దాం అనుకుంటున్నా అంటే, అయిపోయిందారని ఎడ్యుకేషన్ అంతా అయిపోయిందారని అంటే, నేను అన్నకు అబద్ధం చెప్పాను అప్పుడు. అన్న నా డిగ్రీ అయిపోయిందన్నా, నా ఇంజనీరింగ్ అయిపోయిందన్నా, నేను మీ దగ్గర జాయిన్ అవుతా అన్నా అని చెప్పేసి అంటే, సరేరా నేను మీకు చెప్తాను, ఒక రోజు నా దగ్గరకు వచ్చేసారా, నేను నీకు వర్క్ ఇస్తానని చెప్పేసి మాట్లాడండి. దాని తర్వాతకి కొన్ని అనుకోని కారణాల వల్ల మళ్ళీ నేను వేరే పని మీద బయటకు వెళ్ళడం జరిగింది. ఆ జర్నీ అంతా అయిపోయాక లాస్ట్ కి మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొని, ఇంకొక విషయం చెప్పాలి, సారీ అండి, నేను ఈ స్టేజ్ మీద ఈ పొజిషన్ లో ఉన్నా అంటే, ఈ రోజు ఈ మైక్ పట్టుకొని ఇలా మాట్లాడుతున్నా అంటే, తెలుసో తెలియకో ప్రత్యక్షంగానో పరోక్షంగానో నేను వేణన్నతో ఎక్కువ ఇంటరాక్ట్ కాలేదు, కానీ ప్రతి దానికి వేణన్నే కారణం. టీం అందరము మేము అనుకున్నాం, ఫస్ట్ ఒక టైటిల్ ప్రోమో చేసినాము, ఆ టైటిల్ ప్రోమోకి సంబంధించి
గెస్ట్ లెవెల్ పిలుద్దామని చెప్పేసి మా టీం వాళ్ళందరూ నానా హంగామా చేశారు. ఇట్లా వాళ్ళని పిలుద్దాం, వీళ్ళని పిలుద్దాం అంటే నేను మధ్యలో లంచ్ టైంలో ఆఫీస్కి వచ్చినప్పుడు ఏం డిస్కషన్ చేస్తున్నారు అని అంటే గెస్ట్ లెవెల్ని పిలుద్దాం అని చెప్పేసి మేము మాట్లాడుకుంటున్నాం. అంటే ఇంత కాంప్లికేషన్ ఎందుకు చేసుకుంటున్నారు, సింపుల్ థింగ్, వేణు ఉడుగుల అనే ఒక అన్న ఉంటాడు, ఆయన ఎవరికైనా సపోర్ట్ చేస్తాడు, చిన్న స్థాయి నుంచి పైకి వచ్చే వాళ్ళకి ఇంకా ఎక్కువ సపోర్ట్ చేస్తాడని చెప్పేసి నేను వేణన్న కాల్ చేశా. వేణన్న కాల్ చేస్తే వేణన్న గ్రేట్ థింగ్ ఏంటంటే ఆ రోజు అసిస్టెంట్ డైరెక్టర్ గా అడిగితే చదువుకొని రారా ఇస్తా అని చెప్పడం మంచి విషయం ఒకటి, అది మంచి పాట వేసింది నాకు ఆ కొన్ని విషయాలు చెప్పడం ద్వారా. ఇప్పుడు కూడా అసలు నా ప్రోమో చూడకుండా నేను ఏం కంటెంట్ రాసినా చూడకుండా సినిమా ఏం తీసానో కూడా తెలియకుండా వీడు పక్కా చేస్తాడు, వీడు మంచి డైరెక్టర్ అవుతాడన్న నమ్మకంతో ఏమీ అడగకుండా సరేరా నేను నీకోసం వస్తా, నీతో నిలబడతా అని చెప్పేసి ఈ రోజు వచ్చి వేణన్న నా పక్కన నిలబడ్డాడు. అది చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు. అయితే ఓవరాల్ గా ఎండ్ ఆఫ్ ద పాయింట్ ఏంటంటే నేను ఒకటి చెప్పాలనుకున్నా, నా నోట్లో ప్రతి రోజు ఒక 10 సార్లన్నా వేణు ఉడుగుల పేరు నానుతుంది. అది ఒక రోజు వేణన్నకు తెలిసింది, ఇక వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా వేణన్న పేరు వాడుకుంటున్నాను తెలిస్తే బాగోదని చెప్పేసి ఒక రోజు వేణన్నకు నేనే ఫోన్ చేసి, అన్నా నేను నీ దగ్గర వర్క్ చేసినట్టు అందరికి చెప్పానన్నా, అది నిజమే, మీరేమనుకోకుండా అంటే పర్లేదురా, నీకు ఎవరన్నా ప్రొడ్యూసర్ దొరికినా నేను చెప్తాను వాళ్ళకి, నీ బ్యాక్ అండ్ షోర్ అందరిగా నేనే ఉంటానని చెప్పేసి అన్న ధైర్యంతో నేనే ఒక సినిమా తయారు చేసి ఇప్పుడు ఈ రోజు అది థియేటర్కల్ రిలీజ్ కి రెడీగా ఉందండి. ఇలా వేణన్న నాకు కంటి ముందు, నా వెనకాలో, నా మనసులో అన్నిట్లలో వేణన్న ఒక సుస్థిరమైన స్థానం ఏర్పరచుకున్నాను. ఇంకొక పాయింట్ అండి, అంటే సురేష్ బొబ్బిలాని ఇంతకుముందు మా అమ్మ గురించి మా డాడీ గురించి కొద్దిసేపు మాట్లాడాడు, అది నాకు చాలా బాగా అనిపించింది. చాలా మంది అనుకుంటారు ఇప్పుడు నేను మా అమ్మ గురించి మా డాడీ గురించి మాట్లాడతా అని చెప్పేసి, కానీ నేను ఇప్పుడు మాట్లాడాలనుకోవట్లేదు, ఏదో ఒక మంచి మూమెంట్ లో మాట్లాడతా. ఎందుకంటే అమ్మ ఎవరమ్మైనా కానీ కష్టపడుతుంది, వాళ్ళకి తిండి పెట్టాలని చూస్తుంది, ఇంకా వాళ్ళకి ఏ ఇబ్బంది ఉన్నా తీర్చాలని చూస్తుంది. కానీ ఎందుకో అందరం వాళ్ళకంటే మా అమ్మ కొంచెం గ్రేట్ అనిపిస్తుంది. ఎందుకంటే మేము 60 రోజులు షూట్ చేసాము, ఎర్రటి ఎండలో షూట్ చేసినాము, చలిలో షూట్ చేసినాము, వానలో షూట్ చేసినాము, ఏ ఒక్క రోజు అలసిపోకుండా 60 రోజులు రోజు 60 మందికి 3 పూటల తిండి వండి పెట్టేది మా అమ్మ, ఆమెకు ఆరోగ్యం బాగా లేకున్నా గానీ. మా డాడీ ఏంటంటే రేపు వీడికి షూట్ ఉంది, వీడి దగ్గర డబ్బులు లేవు, ఎవరిని అడగాలి, ఎట్లా అడ్జస్ట్ చేయాలి, ఎట్లా డబ్బులు సమకూర్చాలి, డాడీ దగ్గర అమౌంట్ ఎగ్జాస్ట్ అయిపోయినాక డబ్బులన్నీ అయిపోయినాక ఎక్కడి నుంచి తీసుకురావాలని చెప్పేసి వీళ్ళు సతమతం అవ్వకుంటూ, వీళ్ళు మదన పడుకుంటూ ప్రతిరోజు వీళ్ళు నిద్రలేని నాకంటే ఎక్కువ కష్టపడి చెప్పాలంటే. ఈ సినిమా నాది కాదు, ఈ సినిమా మా అమ్మ మా డాడీది. వాళ్ళు సపోర్ట్ నాకు ప్రొడ్యూసర్ల కంటే ఎక్కువ మా అమ్మ నాన్న, అన్నిటికంటే ఎక్కువ. కాకపోతే కమర్షియల్ స్ట్రీమ్ లైన్ లో వీళ్ళని నేను ఇప్పుడు వర్ణించలేను. నేను బేసిక్ గా వేరే నర్వస్ లో ఉండి కొన్ని తప్పులు మాట్లాడాను, క్షమించండి. ఇంకోటి మీడియా మిత్రులు ఏంటంటే ఈ రోజు సాయంత్రం మన గోవెరా ఫిల్మ్స్ యూట్యూబ్ ఛానల్లో హై క్వాలిటీ రెజల్యూషన్ తోటి మన ప్రోమో లాంచ్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శశి. సో చిన్న వయసులో ఎంత కష్టం తీసుకుని ఒక 24 years కంప్లీట్ అయిందా ఇప్పుడు మీకు? 24 కాదండి, 25కి వచ్చాడు కానీ స్కిల్ తెలుస్తలేదు ఇంకా. సో వెంటనే వేణు ఉడుగుల గారు ఈ సినిమాని ఆశీర్వదించాల్సిందిగా మీ సపోర్ట్ ని శశి గారికి అందించినట్టుగా